ముద్రగడ పద్మనాభం సంతాప సభల్లో ప్రధాన రాజకీయ పార్టీల అసలు రంగు బయటపడింది. కాపులకు అన్యాయం జరుగుతోందని, ముద్రగడ లోటు తీరనిదని చెబుతున్న బీజేపీ, వైసీపీ, టీడీపీ నేతలు కాపులను ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించే ధైర్యం చేయడం లేదు. కాపుల ఓట్లు మాత్రమే కావాలనుకుంటూ సీఎం పదవి విషయం వచ్చేసరికి అన్ని పార్టీలు దాటవేత వైఖరినే అవలంబిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు సామాజిక సమీకరణల పరంగా కూడా అత్యంత ఆసక్తికరంగా మారాయి అనడం కూడా ఇక్కడ అతిశయోక్తి కాదు. ప్రత్యేకించి స్వర్గీయ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆకస్మిక మృతి నేపథ్యంలో ఇలాంటి అంశం మళ్ళీ తెరపైకి వచ్చిందనే చెప్పవచ్చు. ఒకవైపు పెద్ద ఎత్తున అటు ఉత్తరాంధ్ర కావచ్చు, ఇటు కోస్తాంధ్ర కావచ్చు, మరోవైపు రాయలసీమ జిల్లాల్లో కావచ్చు పెద్ద ఎత్తున సంతాప సభ కార్యక్రమాలు కూడా జరుగుతున్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇదే సందర్భంలో పనిగా పేరుకైతే బలిజ సంఘాలు కావచ్చు, తూర్పు కాపు సంఘాలు కావచ్చు, అటు తెలగ కాపు బలిజ ఒంటరి సంఘాలు పేరుతో సంతాప సభలు పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ పనిగా రాజకీయ పార్టీల నాయకులు మాత్రం పార్టీలకు అతీతంగానే తాము హాజరవుతున్నామని చెప్తున్నప్పటికీ తమ పార్టీలో ఉన్న ఇన్నర్ ఎజెండాను కూడా ఆ జోస్లో ఆ ఫ్లోలో మాత్రం బట్టబయలవుతున్న పరిస్థితిని కూడా మనం అయితే చూస్తున్నాం. తాజాగా మనకు ఇటు కాకినాడ కావచ్చు, ప్రత్యేకించి రాజమండ్రిలో జరిగిన ముద్రగడ పద్మనాభం, అదేవిధంగా దివంగత పిసిసి అధ్యక్షుడు జిఎస్ రావుల సంతాప సభ వేడుకల్లో కూడా ఇదే విషయం బట్టబయలైంది. ప్రత్యేకించి కాపు ముఖ్యమంత్రి ఎవరు అనే విషయం ఒకవైపు ప్రస్తావిస్తూనే మరోవైపు దానికి సంబంధించి ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా కూడా దోబూసులాడుతున్న అటు కాపు నాయకులు కావచ్చు, ఇటు మరోవైపు రాజకీయ పార్టీల నేతలు కావచ్చు మన పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. స్థానిక అవసరాలు కావచ్చు, మరోవైపు ఇటు సేవా రంగం పట్ల జిజ్ఞాస పట్ల కావచ్చు, ఎవరైనా ఏ రాజకీయ పార్టీలో అయినా ఉండొచ్చు. కానీ కాపు జాతి కోసం, కాపు జాతి ప్రయోజనాల కోసం, కాపు విద్యార్థుల భవిష్యత్తు కోసం, ముందు తరాల కోసం ప్రాణత్యాగాలు జీవితాన్నే త్యాగం చేసిన నేతల సంతాప సభల్లో మాత్రం అదే ఒరవడిని ఇప్పుడు వివిధ పార్టీల్లో ఉంటున్న నాయకులు కూడా కొనసాగించడం ఒక విధంగా జుగుప్పాకరంగా మారిందనే విమర్శలు అయితే తలెత్తాయి. దీనికి సంబంధించి అయితే మనం జరుగుతున్న సంతాప సభల్లో చూసినప్పుడు ప్రత్యేకించి రాజమండ్రి నగర కాపు సంఘం ఆధ్వర్యంలో అయితే పెద్ద ఎత్తున అటు జిఎస్ రావు దివంగత పిసిసి అధ్యక్షుడు, కోవూరు ఎమ్మెల్యే కూడా పనిచేశారు. మరోవైపు దివంగత ముద్రగడ పద్మనాభం గారు అటు 2 సార్లు మంత్రిగా, 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పనిచేశారు. వారి సంతాప సభకైతే మాత్రం వేల సంఖ్యలో కాపు సోదరులు పెద్ద ఎత్తున పోటెత్తడం అయితే జరిగింది. ఒక సముద్రంలాగా మారింది. స్థానికులతో పాటు దూర ప్రాంతాలకు కూడా అన్ని పార్టీల నుంచి అయితే రాజమండ్రి సభకైతే తరలి వచ్చిన సందర్భాన్ని చూస్తున్న క్రమంలో కాపు ముఖ్యమంత్రికి సంబంధించి అయితే ఒక ఆసక్తికర ప్రస్తావనలు అయితే వివిధ పార్టీల నేతలు అయితే ప్రస్తావించడం గమనార్హం. దీనికి సంబంధించి కాపు కులం అంటూనే కాపుల కోసమే తాము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని ప్రస్తావిస్తూనే మరోవైపు అసలు కాపు ముఖ్యమంత్రిని ఏ పార్టీ చేస్తుంది, అసలు కాపు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే విషయంలో మాత్రం నాచివేత ధోరణి రాజకీయ పార్టీలు తమ సహజమైన ధోరణితో కూడా జనాలకే వదిలివేయడం అనేది ఒక అభ్యంతరకర వ్యవహారంగా కూడా అక్కడే సభ వద్దే కాపు సోదరులు కూడా బాహాటంగానే విమర్శలు గుప్పించిన పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ప్రత్యేకించి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్సీ కూడా సోము వీర్రాజు తన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ప్రత్యేక రాష్ట్ర విభజన అనంతరం కూడా కాపు అభ్యర్థిని ముఖ్యమంత్రి చేయాలని ఆలోచించిన ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అయితే ఇది గతంలో జరిగిన, ముఖ్యంగా ప్రధానమంత్రిగా వాజ్పేయి హయాంలో జరిగిన సంఘటనలాగా అభివర్ణించినప్పటికీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ
అసలు వైఖరి ముఖ్యమంత్రి కాపు అభ్యర్థిపై సంబంధించి కూడా ఆయన అయితే ఒక శ్లేష ప్రశ్నగా ఆయన ప్రసంగం ముగిసిందని చెప్పవచ్చు. మరోవైపు తెలుగుదేశం పార్టీకి చెందిన జగ్గంపేట శాసనసభ్యుడు జ్యోతుల నెహ్రూ కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఎలాంటి ప్రస్తావన మాత్రం చేయలేదు. కానీ అటు జిఎస్ రావు కానీ ఇటు ముద్రగడ పద్మనాభం కానీ తో ఉన్న సన్నిహిత సంబంధాన్ని నెమరు వేసుకుంటూ ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం అంటూనే ముద్రగడ పద్మనాభం వల్లనే కాప్ కార్పొరేషన్ను తమ నేత చంద్రబాబు నాయుడు మంజూరు చేశారనే పద్ధతిలో ఆయన చెప్పారు. తన ప్రసంగంలో కూడా ఎక్కడ కూడా కాపు ముఖ్యమంత్రి టీడీపీ తరఫున అవుతారని కానీ ఫలానా అభ్యర్థి టీడీపీలో కాపు ముఖ్యమంత్రిని ఎంపిక చేస్తామని కూడా ఎక్కడ కూడా చెప్పలేదు. తన ప్రసంగంలో కూడా ఈ కాపు వేదికను మాత్రం జ్యోతుల నెహ్రూ చంద్రబాబు నాయుడును మెచ్చుకోవడానికి పొగడ్తలతో సరిపోయిందని ఒక విమర్శలను కూడా జ్యోతుల నెహ్రూ ఎదుర్కొన్నారని చెప్పవచ్చు. మరోవైపు వైఎస్ఆర్సీపీ అయితే ఒక దండులాగా పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయి యంత్రాంగమే నాయకులే అక్కడికి తరలి రావడం కూడా మరొక విశేషం అని చెప్పవచ్చు. ఆ పార్టీలో అత్యంత నెంబర్ 2గా వ్యవహరిస్తున్నట్టే చెప్పబడుతున్న మాజీ జర్నలిస్ట్ సద్దల రామకృష్ణారెడ్డితో పాటు ఆ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న మరో అగ్రనేత బొత్స సత్యనారాయణ కావచ్చు, ఇటు కురసాల కన్నబాబు కావచ్చు వంటి దిగ్గజ నేతలు కూడా ఇది రాజకీయాలు వాడి వేడిగా జరిగే పరిస్థితి అయితే లేకపోలేదు. ప్రత్యేకించి 1978లో శాసనసభకు ఎన్నికైన యంగ్ లీడర్లలో అటు నారా చంద్రబాబు నాయుడు, మరోవైపు పులివెందులకు చెందిన వైఎస్ రాజశేఖర రెడ్డి, మరోవైపు పత్తిపాటి నియోజకవర్గం అది తూర్పుగోదావరి జిల్లాలో ఉంది, ఇప్పుడు కాకినాడ జిల్లాగా మారింది. అక్కడి నుంచి ముద్రగడ పద్మనాభం ఎన్నిక కావడం అయితే జరిగింది. కానీ ఇటు చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎన్నికైన చిత్తూరు జిల్లాలో చంద్రబాబు సీఎం అయ్యారు. అనంతరం తర్వాత పులివెందుల నుంచి ఎన్నికైన వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా సీఎం అయ్యారు. అంతేకాకుండా రాజకీయ కుటుంబాలకు చెంది కోటీశ్వరుడు శ్రీమంతుడు కూడా అయిన ముద్రగడ పద్మనాభం మాత్రం అదే బ్యాచ్ అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి ఎందుకు కాలేకపోయారనే విషయంలో కూడా ఒక విధంగా కొందరు వక్తలు అయితే రాజమండ్రి సంతాప సభలో ప్రస్తావించడం జరిగింది. దీనికి అంతటికి కారణం కుట్రలు కుతంత్రాలు తెలియని ముద్రగడ లాంటి వాళ్ళు కాపు సమాజంలో ఉన్నారని, ఆ కాపు కులానికి ఇలాంటి రాజకీయ ఎత్తుగడలు కూడా తెలియవనే రీతిలో మాట్లాడడం అయితే జరిగింది. మరోవైపు విభిన్న ఒక 2 ప్రధానమైన సామాజిక వర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున కుట్రలు కుతంత్రాలు కాపు సమాజంపై ప్రయోగించడం వల్లనే ఇలాంటి దుస్థితి జరిగిందని కూడా ఈ క్రమంలోనే అటు అణచివేత కార్యక్రమాలు కానీ ఇటు రాజకీయ పరంగా కానీ ఇటు మరోవైపు హత్యల పరంగా కానీ అనేక సంఘటనలు జరిగిన నేపథ్యంలోనే కాపు జాతికి ఒక శాపంగా పరిణమించిందనే విషయం మాత్రం ఇప్పుడు సంతాప సభల్లో ప్రస్తావిస్తుండడం హాట్ టాపిక్గా మారింది.